ఉదయకాల వేళలో మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. వారు ముందుకొచ్చి మనకు దైవ వర్తమానాన్ని అందిస్తారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శ్రమల దినాల ప్రార్థనలో రెండవ దినము మనము దేవుని సన్నిధానంలో ఉదయకాలము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్రిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడును మరువబడని నిత్య అవమానము పొందుదురు. ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలారా, ప్రభు సన్నిధానములో దేవుని పిల్లలుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా భక్తుడు 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎంతో అవమానమును, ఎంతో భారమును, ఎంతో శ్రమను, ఎంతో ఇబ్బందిని తన రాజుల వల్ల, తన పొరుగువారి వల్ల, యాజకుల వల్ల, మందిరంలో జరుగు క్రమము వల్ల, ప్రతి పరిస్థితుల్లో అవమానమును ఎదుర్కొని తన హృదయము అగ్ని వలె మండుచుండు, తన ఎముకలు విరిగిపోనంత శ్రమను తాను పడుతున్నప్పటికీ తాను దేవుని పక్షముగా మాట్లాడుతున్న మాట ఏంటి అనంటే, పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సుఖంగా ఉన్నప్పుడు దేవుడు గొప్పవాడని ఎవరైనా చెప్తారు. అదే శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, మనము ఎలా పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పగలిగిన వాడే నిజంగా దేవునికి భక్తుడవుతాడు. ఈ ఉదయకాల వేళలో మనం అదే ఇర్మియా భక్తుని ద్వారా ఆలోచన చేస్తూ ఉన్నాం. 20వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాల వరకు మనం చదివినట్లయితే ప్రతి వచనంలో తనకు అవమానం కలుగుతుందని, తనకు బాధ కలుగుతుందని ఎన్నో విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో 8వ వచనం మనం చూస్తే, ఏలయనగా నేను పండుకున్నప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని కోసం మాట్లాడుతూ ఉన్నప్పుడు రోజంతా కూడా నాకు అవమానం కలుగుతుంది, నన్ను హేళన చేస్తున్నారు అంటున్నాడు. నిజంగా ఇర్మియా జీవితంలో ఇర్మియాకు ఒక మంచి పేరు వచ్చింది. ఏంటి అని అంటే కన్నీటి ప్రవక్త అని. కన్నీటి ప్రవక్త అంటే కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాడని కాదు, ఇతరులన్న అవమానాలని బట్టి, ఇతరులు పెట్టిన శ్రమను బట్టి తనకు కలిగిన కన్నీరిలో దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి భక్తుడు. కాబట్టి ఉదయకాల వేళలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇర్మియా భక్తుని ద్వారా మనకు తెలియపరచబడేది ఒకటే మాట: మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకొంచెం మనం ఆలోచన చేసినట్లయితే ఒక మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, కీర్తనల గ్రంథం 23వ కీర్తన మనం చూస్తే దావీదు భక్తుడు అంటాడు. 23వ కీర్తనలో దావీదు భక్తుడు ఏమంటాడు అని అంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కాబట్టి దేవుడు
గాఢాంధకార లోయలో మనం ఉన్నప్పటికీ మనల్ని ఆదరిస్తాడు, మనకు తోడై ఉంటాడు, మనల్ని కాపాడుతాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి ప్రత్యేకంగా ఈ సిలువ